కాకినాడ పరిసర ప్రాంతంలో ప్రస్తుతం పరిస్థితిని కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ పరిశీలించారు. కాకినాడ బీచ్ రోడ్లో అల్లకల్లోలంగా మారిన సముద్రాన్ని పరిశీలించి తుఫాన్ ప్రభావాన్ని పరిశీలించి సహాయక చర్యలపై అధికారులతో సమీక్ష జరుపుతున్నారు. ఇక ఈ సందర్భంగా ఎంపీ శ్రీనివాస్ తో మా ప్రతినిధి సతీష్ ఫేస్ టు ఫేస్. సముద్ర తీర ప్రాంతం అంతా కూడా హై అలర్ట్ చేశారు. ప్రస్తుతానికి కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ మనతో పాటు ఉన్నారు. చెప్పండి, ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఏ విధంగా అలర్ట్ చేశారు, ఎలాంటి పరిస్థితులు? పరిస్థితులు ఏదున్నా సరే ఎదుర్కోవడానికి కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, ఆల్రెడీ 3 రోజుల నుంచి దీనికి సిద్ధం చేసుకున్నాం. లోకల్ అడ్మినిస్ట్రేషన్, పబ్లిక్ రిప్రజెంటేషన్ అందరం కూడా దీని మీద పనిచేస్తూ ఉన్నాం. ఎవరైతే పునరావాస కేంద్రాలకు వెళ్ళట్లేదో వాళ్ళందరినీ మేమే ఎప్పుడు కూడా అక్కడికి వెళ్తున్నాం. ఎవరైనా మిగిలిపోయి ఉన్నా సరే వాళ్ళని అక్కడ షిఫ్ట్ చేసే విధంగా, ఎందుకంటే అక్కడ ఆల్రెడీ వాళ్ళకి కావాల్సిన త్రాగునీరు, అలాగే ఫుడ్ ప్లస్ మొబైల్ ఛార్జింగ్ పాయింట్స్, మెడిసిన్స్, డాక్టర్స్, సెక్యూరిటీ మొత్తం అంతా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 108లు కానివ్వండి, 104s కానివ్వండి, గజయితగాళ్ళని డిప్లాయ్ చేయడం జరిగింది. ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్, ఎస్డీఆర్ఎఫ్ టీమ్స్, అలాగే ఒక 1000 మంది ఎలక్ట్రీషియన్స్ని ఇతర ప్రాంతాల నుంచి తీసుకొచ్చి ఇక్కడ తరలించి ఇక్కడ పెట్టడం అయితే జరిగింది. అలాగే రవాణాకి ఏమైనా ఇబ్బంది కలిగేలాగా పోల్స్ కానివ్వండి, చెట్లు కానీ పడినా సరే దాన్ని ఇమీడియట్లీ క్లియర్ చేసేలాగా ఒక 100 హెవీ మెషినరీస్ని కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. ఆల్రెడీ ఉన్న మన ప్రెగ్నెంట్ ఉమెన్స్ అందరినీ కూడా హాస్పిటల్కి తరలించి వాళ్ళకి వైద్య సేవలు అందించడం జరుగుతుంది. ఎల్డర్లీ పీపుల్ ఎవరైనా వయసు అయిపోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నా సరే రిలీఫ్ క్యాంప్స్కి తరలించి వాళ్ళకు కూడా తగిన సౌకర్యాలు కల్పిస్తూ చూసుకుంటున్నాం. ప్రభుత్వం అంతా కూడా ఏకతాటి మీద పనిచేస్తున్నాం. 0 క్యాజువాలిటీస్, ఎవరికి ప్రాణహాని కలగకుండా ప్రాపర్టీస్ని మినిమైజ్ చేసే విధంగా అయితే మాత్రం అందరం పనిచేస్తున్నాం. దీంతోపాటు 24/7 మా పార్టీ కాల్ సెంటర్ కూడా పెట్టి వాళ్ళకి కావాల్సిన ఎటువంటి విధమైన హెల్ప్ కావాలన్నా సరే దాన్ని చేసే విధంగా మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి దిశానిర్దేశాల మేరకు పార్టీ కూడా కలిపి పనిచేస్తున్నాం. మనం ప్రస్తుతం చూసుకుంటే కనుక, అంటే ఈదురుగాలు చూసుకుంటే కనుక ఇప్పుడు ఇంకా 250 కిలోమీటర్ల దూరంలో ఉంది. అయినప్పటికీ కూడా ఈదురుగాలి ప్రభావం చాలా ఎక్కువగా కనిపిస్తుంది. అంటే ఇంకా తీరం దాటే సమయంలో ఏ స్థాయిలో ఉండబోతుంది అనుకుంటున్నారు? ఆ టైంలో ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? ఆల్రెడీ మీరు అక్కడ చూడొచ్చు, దాన్ని ఏంటంటే ఆల్రెడీ 7 మీటర్లు పొంగి వస్తుంది. సో దీనికి కావాల్సిన ప్రిపేర్స్ మొత్తం అంతా కూడా చేసుకున్నాం. సో ప్రజలు ఎవరు కూడా ఫేక్ న్యూస్లు నమ్మి అటు ఇటు వెళ్ళొద్దు. ఓన్లీ మీడియా ఛానల్స్, ప్రాపర్ మీడియా ఛానల్స్, మెయిన్ మీడియా ఛానల్స్ని, అలాగే ప్రభుత్వం జారీ చేసిన ఇన్స్ట్రక్షన్స్ మాత్రం ఫాలో అవ్వాల్సిందిగా కోరుకుంటూ, ఎవరైనా ఇంకా ఉండిపోయి ఉన్నా సరే కాకినాడ ప్రజల్లో తీర ప్రాంతాల్లో ఎవరైనా మిగిలిపోయి ఉన్నా సరే వాళ్ళందరినీ కూడా పునరావాస కేంద్రాలకి వెళ్ళవలసిందిగా కోరుకుంటున్నాం. ఇది పరిస్థితి. ప్రస్తుతం చూసుకుంటే అంటే కాకినాడ సముద్ర తీర ప్రాంతం వద్ద అయితే ఉన్న పరిస్థితి చాలా, అంటే ఈదురుగాలు చూస్తుంటే ఇక్కడ నిలబడలేని పరిస్థితులు కూడా ఇక్కడ కొనసాగుతున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో అంటే ఈ తుఫాను తాకే సమయంలో ఎటువంటి ప్రభావం ఉన్నప్పటికీ కూడా వాటి స్థాయిని తగ్గించే విధంగా సహాయ చర్యలు అన్ని రకాలుగా కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ అయితే చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ చైతన్యతో సతీష్, ఎన్టీవీ, కాకినాడ సముద్ర తీర ప్రాంతం.